ప్రహ్లాద నారద ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యా. ఇప్పుడు మనం ఇక్కడ 2 అక్షరాల ఒక్క పదం పట్టుకున్నా రేపు ఈ పాటి దాకా మాట్లాడుకోవచ్చు. తెలుసా? 2 అక్షరాలు రామ ఎంత మాట్లాడచ్చు? అవుతుందా? అవుతుందా? ఎంత కాలమైనా అవ్వదు, అంత ఉంది. ఇందులో ప్రహ్లాదుకు ముందు చెప్పాం. ముందు గురువుగారు చెప్పాలా, శిష్యుడు చెప్పాలా? రూల్ ప్రకారం అయితే గురువు గారు చెప్పాలి. మనం ఇక్కడ ఏం చెప్పాం చూడండి, ప్రహ్లాద నారద అన్నాం. ఎక్కడో చదివాను. మేబీ నారద హ్యావ్ సమ్ ఫ్లాస్ బట్ నాట్ ప్రహ్లాద. నారదుడికైనా ఎక్కడైనా లోపాలు ఉండొచ్చేమో, ప్రహ్లాదుడికి లేవు అన్నారు. అంత శుద్ధ భక్తి. అందుకని శరణాగతి విషయంలో తోపు అంటే ప్రహ్లాదుడే. నిప్పుల్లో పాడేశారు, నెలలో పాడేశారు, ఏనుగుల ముందు, సింహాల ముందు, కొరడాలు, విషము, బల్లాలు, శూలాలు. ఎక్కడైనా పార్టీ మార్చాడా, మతం మార్చాడా? ఏదో మోకాళ్ళ నొప్పులకి బియ్యం బస్తాలకి మారిపోతే అదొక బతుక. అది బతుకు కాదు, అతుకు. ఓన్లీ ఫర్ వెతుకు. అలా బతకూడదు. అలాంటి వాళ్ళని చూసి శ్రీరంగం శ్రీనివాస్ గారు అంటారు, ఎవరైనా శ్రీశ్రీ గారు ఇస్త్రీ చేస్తారు. మీది ఓ బతికేనా కుక్కల వలె నక్కల వలె, సందులలో పందుల వలె. ఇప్పుడు సందుల్లో గొర్రెల వలె. అలా జీవించకూడదండి. ఒకటే లైఫ్ కదా, అందుకని నిక్కచ్చిగా జీవించాలి. కానీ అన్నీ తీసేసి కచ్చిగా జీవిస్తుంటారు. తెలుసా? ఉదాహరణకి ఇక్కడ ఈయన ఎవరో నాకు తెలియదు. మీ పేరేంటి సార్ మధ్యలో? కిరణ్ గారు. నేను పరిచయమేనా? అంటే వీడియోలో చూశారు నన్ను. కలిసారా? ఎప్పుడు? ఓ, అంటే ఒక 2 ఏళ్ళు అయింది. వెరీ గుడ్. అమ్మ మీ పేరు? నాగమణి. మీరు నన్ను తెలిసారా? ఇదే మొదటి వీడియోలో చూశారు. అది రీలు, ఇది రియల్. ఇప్పుడు నన్ను ఇంతకుముందు ఎవరు కలిశారు? వారు వేణుగారు. మిగిలిన వాళ్ళంతా ఫస్ట్ టైమేనా? రైట్. సరే, నాకు అసలు పరిచయమే లేదు. ఈ ప్రభు గారిని అడుగుతారు. ప్రభు మీ పేరేం పేరు? శ్రీధర్.